హలో ఫ్రెండ్స్, నేను కళ్యాణ్, యువర్ తెలుగు ఫ్రెండ్. ఈ వీడియోలో వినయ్ విధేయ రామ ఎన్టీఆర్ కథానాయకుడు, పేట, F2, మిస్టర్ మజ్ను మరియు యాత్ర బాక్స్ ఆఫీస్ అప్డేట్స్ చూద్దాం. ముందుగా రామ్ చరణ్ గారిని మెచ్చుకోకుండా ఉండలేము. సాధారణంగా స్టార్ హీరోలు సినిమా హిట్ అయితే చాలా వరకు తమ ఖాతాలోకి వేసుకుని, ఫ్లాప్ అయితే మాత్రం పక్కవాళ్ల వైపు చూస్తుంటారు. కానీ రామ్ చరణ్ గారు నిన్న ఒక ప్రెస్ నోట్ విడుదల చేసి వినయ్ విధేయ రామ ఫెయిల్ అయినందుకు, అంచనాలను అందుకోనందుకు వివరణ ఇస్తూ సపోర్ట్ ఇచ్చినందుకు ఫ్యాన్స్ కి థ్యాంక్స్ కూడా చెప్పారు. ఇది ఒక మంచి ట్రెండ్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే హిట్స్ అండ్ ఫ్లాప్స్ అనేవి సినిమా వృత్తిలో సహజం. వ్యక్తిత్వం అనేది మాత్రం శాశ్వతం. ఇక వినయ్ విధేయ రామ బాక్స్ ఆఫీస్ ఫుల్ రన్ కలెక్షన్స్ గురించి చెప్పుకుందాం. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ దాదాపు 94 కోట్లు. కానీ ప్రపంచ వ్యాప్తంగా ఫుల్ రన్ లో వసూలైన డిస్ట్రిబ్యూటర్ షేర్ మాత్రం కేవలం 62 కోట్లు పైచిలుకు. ఇక్కడికే షేర్ రూపేణా దాదాపు 32 కోట్ల నష్టం కనిపిస్తోంది. ముఖ్యంగా డిస్ట్రిబ్యూషన్ లో పార్ట్నర్ గా దిల్ రాజు గారు కూడా ఒక 6 కోట్ల దాకా నష్టపోయారనే అంచనా ఉంది. కానీ అసలు జరిగిన వ్యవహారం ఇంకా ఉంది. మామూలుగా డిమాండ్ ని బట్టి పెద్ద సినిమాలని మొదటి రోజు ఎగ్జిబిటర్స్ హైర్ కి తెచ్చుకుంటారు. కానీ సంక్రాంతికి పెద్ద సినిమా, మాస్ సినిమా కదా అని కొన్ని పెద్ద సెంటర్స్ లో ఫుల్ రన్ హైర్ కి కూడా తెచ్చుకున్నారు. అంటే ఎగ్జిబిటర్స్ చెల్లించిన మొత్తం డిస్ట్రిబ్యూటర్ షేర్ లో కనిపిస్తుంది. కానీ వాస్తవంగా ఆడియన్స్ థియేటర్ కి వెళ్లి సినిమా చూసారని కాదు. ఇక్కడే దాదాపు 3 నుంచి 4 కోట్ల వరకు అసలు వసూళ్లలో తగ్గుదల వస్తుంది. అంటే రికవరీ సుమారు 65% లోపే. డిజాస్టర్ అని ఎవరైనా ఒప్పుకోక తప్పదు. సంక్రాంతికి విడుదలైన ఇంకొక భారీ డిజాస్టర్ క్రిష్ గారి దర్శకత్వంలో బాలకృష్ణ గారు నటించిన ఎన్టీఆర్ కథానాయకుడు. ఈ సినిమా ఫుల్ రన్ ఎప్పుడో ముగిసింది కాబట్టి లోతుగా చెప్పడం లేదు. విడుదలైన 3వ రోజే ఈ సినిమా సుమారు 20 కోట్ల షేర్ వద్ద ముగుస్తుందని చెప్పాను. దానికి చాలా మంది ఫ్యాన్స్ నొచ్చుకుని కామెంట్ కూడా చేశారు. కొంతమంది అయితే హిట్ అని కూడా వాదించారు. వాస్తవానికి ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ సుమారు 72 కోట్లకు అమ్మగా ప్రపంచ వ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్ షేర్ అత్యంత దారుణంగా 20 కోట్ల పైచిలుకు వద్దే ముగిసింది. అంటే రికవరీ 30% లోపే. ఇది తెలుగు సినీ చరిత్రలో 3వ అతిపెద్ద డిజాస్టర్. ఇక సంక్రాంతికి విడుదలైన 3వ సినిమా రజనీకాంత్ గారి పేట కూడా తన ఫుల్ రన్ ముగించుకుంది. ఈ సినిమా తెలుగు వర్షన్ రైట్స్ సుమారు 13 కోట్లకు కొనగా థియేట్రికల్ బిజినెస్ కేవలం 10 కోట్లకు జరిగింది. కానీ ఫుల్ బాక్స్ ఆఫీస్ రన్ లో అది కూడా వసూలు కాక 6 కోట్ల దగ్గరే డిస్ట్రిబ్యూటర్ షేర్ ముగిసింది. అంటే తెలుగు రైట్స్ కొన్న వారికి, డిస్ట్రిబ్యూట్ చేసిన వారికి, ఎగ్జిబిట్ చేసిన వారికి అందరికీ నష్టాలే మిగిల్చింది. మొత్తానికి 3వ సంక్రాంతి డిజాస్టర్ అనే చెప్పుకోవాలి. ఇక ఈ సంక్రాంతికి తెలుగు సినీ ఇండస్ట్రీ పరువుని కాపాడిన చిత్రం మల్టీ స్టారర్ F2 గురించి చెప్పుకుందాం. వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్, రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్ ఇలా ఎంతో మంది నటించిన F2 థియేట్రికల్ రైట్స్ సుమారు 34 కోట్లు. కానీ 25 రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు 64 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలు చేయడం సంచలనంగా మారింది. ఓవర్సీస్ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా కలుపుకుని 80 కోట్ల షేర్ క్లబ్ లో చేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కానీ విచిత్రంగా ఈ సినిమాని విడుదల నుంచి కేవలం 30 రోజులకే ముందస్తు అగ్రిమెంట్ ప్రకారం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అంటే ఈ నెల 11న. ఇక అక్కడితో ఫుల్ రన్ దాదాపు ముగుస్తుంది. మొత్తానికి తెలుగు సినీ చరిత్రలో F2 అత్యంత లాభసాటి చిత్రాల్లో ఒకటి. ఈ మధ్యనే విడుదలైన అఖిల్ గారి చిత్రం మిస్టర్ మజ్ను కూడా డిజాస్టర్ గా మారడం విచారకరం. కానీ సినిమా బాగోకపోతే తప్పదు కదా. ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ సుమారు 23 కోట్లు. ఇప్పటికే దాదాపు ఫుల్ రన్ ముగిసింది. వసూలైన డిస్ట్రిబ్యూటర్ షేర్ మాత్రం 11 కోట్లు దాటలేదు. అందువల్ల అఖిల్ కి మిస్టర్ మజ్ను వరుసగా 3వ భారీ డిజాస్టర్. ఇక చివరిగా మమ్ముట్టి గారు నటించిన వైఎస్ఆర్ బయోపిక్ యాత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి చెప్పుకుందాం. ఓవర్సీస్ మరియు నైజాం ఏరియాస్ లో ప్రొడ్యూసర్ సొంతగా రిలీజ్ చేసుకుంటున్నారు. వాటి విలువ కలుపుకుని ప్రపంచ వ్యాప్తంగా థియేట్రికల్ బిజినెస్ 13 కోట్లకు పైగా ఉంది. ఒకవేళ డిజాస్టర్ అయిన ఎన్టీఆర్ కథానాయకుడు వసూలు చేసినంతగా చేసినా ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశం ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. కానీ ముఖ్యంగా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీ తెలుగు ఫ్రెండ్ ఎప్పుడూ మీకోసం ఇన్ఫర్మేటివ్ కంటెంట్ తెస్తూనే ఉంటాడు. శుభదినం.